వేస్తాడు కదా కంబ్యాక్. రే అలాంటివేంట్రా, ఏదో కష్టపడి ఏదో ప్లాన్ ఏం కష్టపడుతున్నారా? రే నేను డార్క్ ఎస్ఎంపి విక్రమ్ ఇవన్నీ చేస్తున్నా. అవన్నీ నువ్వు షూట్ చేసి ఇస్తున్నావు, దాన్ని ఎడిట్ చేసి పెడుతుంది ఆవిడ. నేను అది కూడా కరెక్టే, కాకపోతే అంటే రోజుకి ఒకసారి ఫోన్ చేసి మళ్ళీ చెప్తున్నావు కదరా అవుతుందా లేదా అని. అంటే ఆడియన్స్ కూడా అడుగుతున్నారు. నార్మల్ నా బట్టారా, నువ్వు వీడియో స్టార్ట్ చేయాలనే సంగతి చెప్తాను. వాడు అన్నేసి మాట్లాడుంటే పడతావేంటి నువ్వు? కొడుతున్నారమ్మా, నిన్ను కొడుతున్నాడా? రీజన్ లేకుండా కొడుతున్నారమ్మా. అయిపోయినా నీ చాడీలు? నిజమే కదా సార్. కింద పోయి నీ సంగతి చెప్తా. పద. వెళ్తాను. కింద పద చెప్తా. మళ్ళీ మెట్లు దిగాలి. రే విజయ్, రే చెప్పరా. ఒకటి మర్చిపోయావు. ఏంటి? అదే బ్యాక్గ్రౌండ్. నువ్వు మారుస్తానురా, నువ్వు డబ్బింగ్ నేను మారుస్తానుగా. నేను ఎడిటింగ్లో మార్చుకుంటాను ఫస్ట్ డబ్బింగ్. కుదరదు. తగలాడతాను నాగు. హ్యాపీయా? సర్లే గురించి. సోదరి మనలారా, మీ అందరికి ఎడిటర్ కష్టాలు పార్ట్ 2కి స్వాగతం సుస్వాగతం. అది టైటిల్ తమ్ముళ్ళు చూసి వచ్చుంటారు. నర్మయ్. సర్లే కంటిన్యూ. మార్నింగ్ ఇద్దరే హైదరాబాద్ వెళ్ళొచ్చాడు. వెళ్ళిందనే చక్కగా వెళ్ళి రావచ్చు. లేదు, వీడియో తీశాడు. పోనీ వీడియో తీసిన మంచిగా తీయచ్చుగా. 10 నిమిషాలు వీడియో తీశాడు, షార్ట్లో అప్లోడ్ చేయమన్నాడు. అది చేయలేక 3 నిమిషాలు తీసుకొచ్చా. అందులో కూడా కుళ్ళిపోయిన జోకులు వేసాడు. అక్కడికక్కడే దూకి చచ్చిపోవాలనిపించింది. సరే నేను తోసి చంపేయాలనిపించింది. అదే నాగార్జున సాగర్లో. అరే ఎంతైనా నీకు జలస్ రా, నా సెన్స్ ఆఫ్ హ్యూమర్ చూసి. అది సెన్స్ ఆఫ్ హ్యూమర్ కాదు, సంకనాగమైన హ్యూమరు. ఛే, గాడిది కొడుకు దొమ్మర కొట్టదా. ఏంటి కొత్త బూతులు కనపడేస్తాడు. వాడిని ఎలా చంపాలంటే ఒకసారి గేమింగ్ అంటాడు, ఒకసారి వ్లాగింగ్ అంటాడు. ఇదంతా కాదు విక్రమ్ చేద్దాం అంటాడు. పొన్న చేస్తుంటేనో మధ్యలో దరకేసం పెట్టి ఊపుతాడు. చిచ్చే, వీటితో పెట్టుకోవడం కన్నా నేను బయటకు వెళ్ళి అడుక్కుంటే ఇంకా డబ్బులు వస్తాయి. మళ్ళీ శాలరీకి 10 రూపాయలు ఇస్తాడు. అదే మళ్ళీ ఈడ తీసేసుకుంటాడు. బాబోయ్, వీడేంటి ఇలా వాగేస్తున్నాడు, బాగా ఫట్ అయినట్టు ఉన్నాడు. మళ్ళీనేమో వేడేసరికి రాకపోతే ఎగిరి వేసుకుంటాడు. ఎందులోనూ నన్ను దూపుతానే ఉంటాడు ప్రతి దాంట్లోనూ. ఏమన్నా అంటే నేనే యథాన్ని నన్ను చేస్తున్నట్టు మాట్లాడతాడు. నేను మ్యాన్ హ్యాండ్లింగ్ చేస్తున్నట్ట. ఈ నిజంగా కదా చేస్తున్నాడు. ఏంట్రా ఏదో అడుగుతున్నావా? ఏం లేదు కంటిన్యూ మంచి ఫ్లోలో ఉంది కదా. నేను ఇలాంటి వాడిని చంపేయాలరా, చంపేస్తాను సత్యరెడ్డే. బాబాయ్ ఇలా పిచ్చిపోతున్నాడు ఏంటి? ఒక ఐడియా వచ్చింది. పేటిఎం కరో, వాడి అకౌంట్ నుంచి నీ అకౌంట్ లోకి 100 రూపాయలు పట్టారా? నేను చెప్పొచ్చేది ఏంటంటే, జీవితంలో ఆ విజయాలంటే మనిషిని నేను చూడలేదు. ఎంత అద్భుతమైన మనిషి నేను ఎప్పుడూ చూడలేదు కూడా. ఎన్ని టాలెంట్లు పెట్టుకునే మా విజయ్ చాలా గొప్పడు. వీడేంటి పైకి లేపేస్తున్నాడు? ఎంత మంచివాడంటే నన్ను హీరోలా పెట్టుకొని నా పేరుతో రవిక్రమ్ అనే సినిమా తీసేంత గొప్పవాడు. సర్లే 100 రూపాయలు పోయి వీడు రేపటి నుంచి సాగుకొట్టాడుగా. అంత మంచివాడు విజయ్. తెలుసురా, వద్దురా రే ఎడిటరు, ఏది మరి నన్ను అంత పొగడకరా. ఎవరికొని సార్ మీరు ఎవరు? ఎవరినరా? ద విజయ్ ఎక్స్‌త్రీ. అదేనా? ఇప్పుడు అవన్నీ ఎందుకు లేరా, మళ్ళీ మనకి అవుతూ ఉండ. సార్ సారీ సార్, ఇప్పటివరకు మిమ్మల్ని అన్నందుకు. నేనేం పట్టించుకోలేరా, నాకు అలవాటు అయిపోయి తినడం. అవును సార్. ఇప్పుడు నువ్వు నన్ను ఊరికే వేసుకున్నావు కదా, అదే. ఓకే సార్. అదనమాట, చూసారు కదా. అది పనికి మాలిన లిటరేర్ గాడు అసలైన బుద్ధి.
సో ఇలా ఈ నమ్మితే మీరు కూడా మీ ఆస్తులు అమ్మేసుకోవడమే. ఓహో సో దయచేసి నేను చెప్పొచ్చేది ఏంటంటే 8 గారిని నమ్మకండి. 8 గారిని ఎక్కడితో పీకేస్తున్నాను. అంటే నన్ను ఛానల్ నుంచి తీసేస్తావా? మరి లేకపోతే నువ్వు వేసిన ఆశలకి ఇప్పుడు దాకా ఉంచడం ఎక్కువ. అయినా నేను ఉంచుకుంటున్నాను. అర్థం చేసుకోండి నేను ఎంత పెద్ద మంచోడినో. ఆహా అవునా నాన్న? సర్లే ఎప్పటికీ ఏం అయిపోలేదు. నాకు సారీ చెప్పా. నేను నా మనసు చాలా పెద్దది కాబట్టి వదిలేస్తాను. ఏంట్రా నీకు చెప్పేది? సారీ వేస్ట్ కాడివి. ఏంట్రా ఏం మాట్లాడుతున్నావురా? మరి లేకపోతే నేను ఇలా కాదు రాగల సంగతి చెప్తున్నావు. చెత్తదో ఎందుకు నువ్వు వేస్ట్ కాడివి? అసలు నాకు అర్థం కాదు. ఊరికని అలా వచ్చి తింటానే ఉంటాను అన్నావు. చే నేను ఇలాంటి వాడిని ఎవరైనా చంపేసినా కూడా తప్పలేదురా రే. నువ్వు నరకంలోకి కూడా పోలేవురా నువ్వు. చే నాలాంటి వాడిని కష్టపడుతున్నావు చూడ. నేను ఎగరేసి తల్లాలరా. ఆయన కూడా నీకు బుద్ధి రాదురా. చచ్చే ఎదవన్నారు ఎదవా దొమ్మరు కొట్టదవా గాడిద కొడక. ఎడిటర్ గారు బాగున్నారా అనడానికి ఎడిటర్ నా కొడుకు చచ్చిపోయావా అనడానికి చాలా తేడా ఉందిరా బ్లడీ ఫూల్. నువ్వు ఆఫ్టర్ ఆల్ ఎడిటర్ గాడివి. నువ్వు వీడియోస్ ఎడిట్ చేస్తావు. ఆ వీడియోస్ క్రియేట్ చేసేది మేము. బోత్ ఆర్ నాట్ సేమ్. నువ్వు ఛానల్కి ఎడిటర్వి, నేను ఓనర్ని. బోత్ ఆర్ నాట్ సేమ్. ఫ్లూటు ఆడియన్స్ ముందు విజయ్ ముందు కాదు. ఏగా కోస్తా. వన్స్ ఐ స్టెప్ ఇన్ హిస్టరీ రిపీట్స్. అమ్మా బాలయ్య గారు వెళ్ళిపోయారమ్మా. ఎస్ సార్. సో అది గైస్ వీడియో. ఒక్క నిమిషం. ఓకే, సో అదనమాట వాళ్ళ వీడియో. ఇన్ని రోజులు లేట్ అవ్వడానికి కారణం ఎడిటర్ గడి వాయిసే. ఆడి వాయిస్ ఇచ్చిన ప్రతిసారి నా గొంతు పోతుంది. బట్ ఎలాగోలా కంప్లీట్ చేశాను అంతే. అది చాలు నాకు. సో నచ్చితే లైక్ కొట్టండి, షేర్ కొట్టండి, సబ్స్క్రైబ్ కూడా కొట్టండి. ఇప్పుడు అవుట్రో వేస్తాను.